ఘోరమైన పాపంగా నాతాన్ ప్రవక్త అతనికి హెచ్చరించడం జరుగుతుంది. ఆ హెచ్చరించే సమయంలో ఆయన దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఇవన్నీ కూడా ఈ కీర్తన గ్రంథంలో ఈ అధ్యాయంలో రాసినట్టుగా మనం చూడవచ్చు. మరి అదే విధంగా 10వ వచనంలో కూడా ఒక మాట చూసుకుందామండి. ఇదే కీర్తన గ్రంథం 10వ వచనం. కీర్తన 103 అధ్యాయం మన 10వ వచనం. మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఓకే, ఆయన మన పాపములను బట్టి మనకి ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. ఇది యేసు ప్రభు గురించి చెప్పబడింది. మనం చేసిన ప్రతి పాపము ఆయన కొట్టేసాడు. ఎలాగా? ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూసుకుంటే ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 53వ వచనం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మనకి చేసిన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. యెషయా గ్రంథం 53వ వచనంలో బట్టి ఆయన మన స్వస్థత నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు. మనం పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన పొందాడు. ఇది ఎఫెసీయులు 1:7 చూస్తే 1:7 వచనంలోని ఎఫెసీయులు 1:7 వచనంలో చూద్దాం ఒక మాట. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు ఆయన శిక్ష అనిపించి అడిగే విధంగా చూసి మనక ఒకసారి మళ్ళీ చదవండి. దేవుని కృపాశ్వర్యమును బట్టి నా ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఆయన చేసిన సిలువ కార్యాన్ని మనం అనిపించుకుంటూ మనం పొందవలసిన ప్రతి శిక్ష కూడా ఆయన సిలువ కొట్టివేశాడు. కాబట్టి దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి స్తుతిద్దామని చిన్న వాక్యాన్ని దేవుడు దీవించారు. థ్యాంక్ యూ బ్రదర్. ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి, నిజంగా ఆయన కృపను బట్టే మనం ఇంకా ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామండి. అందుకే ఆయన చేసిన ఏ మేలులు కూడా మర్చిపోకుండా సోదరుడు లూకాసు వార్తలో ఒక మంచి వాక్యం తీసుకొచ్చాడు. 10 మంది కుష్ఠరోగులు పరిశుద్ధపరచబడ్డారు, కానీ ఒక వెలివేయబడిన వాడు సమరయుడు, అంటే ఊరు చివర ఉండేవాడు, దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లింది. ఈనాడు మనం ఇంత రక్షింపబడ్డాము, దేవుడు ఇంత మన కోసం ఆయన ఇంత త్యాగం చేశాడు, ఆయన ప్రాణాన్ని సైతం పెట్టాడు. కానీ మిగతా 9 మంది ఎక్కడన్నా అని అడుగుతున్నాడు ఆయన, మనలో ఇంకా రక్షింపబడిన వారు ఎక్కడున్నారు? ఆయన నిజంగా దేవుడు చేసిన గొప్ప కార్యానికి స్తుతులు చెల్లించాల్సిన సమయం కూడా మనం ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాము. ఈ సందర్భంలో ఒకటి జ్ఞాపకం చేస్తున్నానండి. నిజంగా సజీవ లెక్కలో ఉంచినందుకు మనం ఎంతవరకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం 6వ నెల ఆఖరి దినంలో పాశమైలారంలో కూడా ఒక ప్రమాదం, ఘోరమైన ఘటన జరిగింది. 40 మంది కాలిపోయారు, ఇంకా 11 మంది అసలు ఆచూకీనే తెలియట్లేదు. మరి మనల్ని ఇంత సజీవ లెక్కలో ఉంచిన దేవుడికి మనం ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి? మనం దేవుడికి ఎంతవరకు ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? మన కోసం ఆయన అంత ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్థాన శక్తితో
ఆయన రక్తంతో విలువ పెట్టి మనల్ని కొన్నాడు దేవుడు. మరి మనం ఎంతవరకు పరీక్షించుకోవాలి? మరి ఎక్కడున్నాం ఇంకా మనం? ఆ 9 మందిలో ఉన్నామా? లేకపోతే ఒక్కడు తిరిగి వచ్చి దేవుడికి ఏ విధంగా అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా, ఒక్కడు ఎలా విధంగా సమరయుడు దూరంగా ఉండేవాడు వచ్చి దగ్గరకు వచ్చినట్టు, మరి ఇంకా మనం పరీక్షించుకొని మరి ఆరాధనలో పాల్గొనాలి. ఎవరైతే మొదట సండే స్కూల్ తీసుకోవాల్సిన వారు ఆరాధన చేస్తారు, తర్వాత పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవలసిన వారు ఆరాధన చేస్తారు, తర్వాత క్రమంగా ఇక్కడ సహోదరులు ఆరాధన చేస్తారు. క్లుప్తంగా దేవుడు మన జీవితాల్లో చేసిన యొక్క గొప్ప కార్యానికి దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కొద్దిమంది ఉన్నారు. మా యాత్ర జీవితంలో మా నేను ఆరాధించుటకు యోగ్యత ఆరాధన మాకు అవును ప్రభా.